హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగులాగ్స్. సండే కదండి, అందరూ ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ చిన్న చేపలు తెచ్చారండి. వీటిని మీ సైడ్ ఏమంటారో చెప్పండి. మేమైతే కానాగంతలు అంటాం. వీటిని శుభ్రం చేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని చేపలకు మసాలా కోసం తగినంత కారం, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత ఒక గరిటె ఆయిల్ని వేసుకొని ఈ మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని శుభ్రం చేసిన చేపలకు ఈ మసాలాన్ని బాగా పట్టించాలి. చూడండి, చేపలను శుభ్రం చేసేటప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టు 4 గంటలు పెట్టుకుంటే మసాలా లోపలికి వెళ్ళి చేప చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చేపలన్నిటికీ ఈ మసాలాను బాగా పట్టించుకోవాలి. మిగతా చేపలకు కూడా ఈ మసాలా అంతా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసి ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా 3 వేసానండి. ఒకసారి మూడిటిని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టి నిదానంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ చేపలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, నిదానంగా అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా విడిపోతాయండి, పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఫ్రై అయిన చేపలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.